అనిపిస్తుంది. మామూలుగా అయితే ఏమంటారు? మామూలుగా అయితే ఏం లేదు. ఓజీ అంటారు. ఓజీ ఓజీ ఇదేంది? ఏంది ఓజీ కుషాలు? విదేశాల నుంచి ఖరీదైన గంజాయిని తెప్పించి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు అమ్ముతోన్న ఓ వ్యక్తిని సిటీ శివారు రాయదుర్గంలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా కాలిఫోర్నియాలోని అరోమా ప్రాంతంలో హై క్వాలిటీ ఓజీ కుష్ గంజాయిని నిందితులు రహస్యంగా పండిస్తున్నారు. దీనిని బెంగళూరుకు తెప్పించి అక్కడి నుంచి హైదరాబాద్కు తెప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ హై క్వాలిటీ గంజాయిలో టెట్రా హైడ్రో క్యాన్బినాన్ అనే మత్తు పదార్థాన్ని కూడా కలుపుతున్నట్లు తెలిసింది. సాధారణ గంజాయిలో 2 నుంచి 4% టీహెచ్సీ ఉంటే ఈ హై క్వాలిటీ గంజాయిలో 25% ఉంటుంది. అందువల్ల ఈ గంజాయి విపరీతమైన మత్తు ఇస్తుందని పోలీసులు చెబుతున్నారు. అందుకే దీనికి మార్కెట్లో చాలా డిమాండ్ అని అంటున్నారు. కొందరు దీన్ని ఎక్కువ డబ్బు చెల్లించి మరీ కొంటున్నారు. ఈ గంజాయిని హైదరాబాద్లో 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గంజాయి సరఫరాపై సమాచారం రాగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు రాయదుర్గంలోని టింబర్ లేక్ వ్యాలీ కాలనీ ప్రశాంతి హిల్స్లో తనిఖీలు చేశారు. అక్కడ అక్రమంగా తరలిస్తోన్న ఓజీ కుష్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 2 నిందితుల నుంచి 175 గ్రాముల ఓజీ కుష్ గంజాయిని, 1 కేజీ లూజ్ డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిలో ఒకరు అరెస్ట్ అవ్వగా బెంగళూరుకు చెందిన అజయ్ అనే వ్యక్తి పారిపోయాడు. పోలీసులకు దొరికిన శివరాం అనే వ్యక్తి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తనే ఈ గంజాయిని హైదరాబాద్కి తెప్పించి తన తోటి ఉద్యోగులకు అమ్ముతున్నాడని తెలిసింది. అసలు ఈ గంజాయిని విదేశాల నుంచి ఎలా తెస్తున్నారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి విదేశీ మూలాలపై ఫోకస్ పెట్టారు. కర్ణాటక పోలీసులతో కలిసి ఆపరేషన్ చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. మామూలుగా అయితే ఏమంటారు? మామూలుగా అయితే ఏం లేదు. ఓజీ అంటారు. ఓజీ ఓజీ ఇదేంది? అదొకసారి ఏంది ఓజీ కుషాలు?